సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అంటే హీరో అంటే ఎలా అంటే ఒక విష్ణుని పీపుల్ ని సేవ్ చేయడం కోసం డోగ్రా తన ఐస్ ని అమర్చారు కదా. మూవీ చాలా బాగుంది. అది డోగ్రా కుక్క గురించి తీసి చూసినావా, అది మాత్రం హైలైట్. అసలు డైరెక్టర్ మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్. అశ్విన్ గారు రాలేదు కానీ జస్ట్ లాస్ట్ మూమెంట్ వచ్చి వెళ్ళిపోయాడు అంతే. సినిమా ఉంటుంది కానీ సినిమా మాత్రం సూపర్ సూపర్ హిట్. చాలా బాగుంది. మాటలు లేవు, థియేటర్స్ కి వచ్చి చూడాల్సిందే. అంత బాగుంది. కొత్త స్టోరీ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ చాలా బాగుంది. అండ్ బీజిఎం చాలా బాగుంది. బీజిఎంస్ డైలాగ్స్ అన్ని బాగున్నాయి. కొన్ని కొన్ని సీన్స్ అయితే ఇట్లా గూస్ బంప్స్ వచ్చినాయి చూస్తుంటే. చాలా బాగుంది. చాలా చాలా నేచురల్ గా యాక్ట్ చేసినట్టు అనిపించింది. వస్తుంది. అవునవును చాలా బాగుంది మూవీ. నేనైతే ఇన్వాల్వ్ అయి చూసాను. అవును, శివుడిది ఆ బీజిఎం అసలు ఆ ట్విస్ట్ చూసినప్పుడు అయితే మంచి గూస్ బంప్స్ వచ్చినాయి. చాలా బాగుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా ట్విస్ట్లు ఉన్నాయి ఇందులో. ఆ ట్విస్ట్లన్నీ అదర్స్ ఉన్నాయి. అసలు చెప్పడానికి మాటలు రావట్లేదు. ప్రతిదీ అంత బాగుంది. మ్యూజిక్ అయినా, డైరెక్షన్ అయినా, డైలాగ్స్ అయినా, యాక్టింగ్ అయినా ప్రతిదీ ఎక్స్ట్రాడినరీ అని చెప్పొచ్చు. ఆబ్వియస్ గా శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా గుట్టదు అంటారు కదా. శివుడు ఆజ్ఞతోనే ఒక స్టోరీ కనెక్ట్ చేస్తూ ఆ దేవుడే మంచి చెడు జరుగుతున్నప్పుడు మంచిని పంపిస్తాడు మన కోసం అని అది బాగా చూపించారు. హర హర మహాదేవ్ శంభో శంకర. అశ్విన్ అన్న, విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. నీ బర్త్డేకి ఎవరు ఏం గిఫ్ట్ ఇచ్చారో తెలియదు కానీ మూవీ మాత్రం బ్లాక్ బాస్టర్ అయింది. నిజంగా బొమ్మ హిట్. అశ్విన్ అన్న కెరియర్ లో ఇది నిజంగా చెప్తున్నా చాలా బిగ్గెస్ట్ మూవీ. అండ్ మంచి ఒక లైన్ ఎంచుకున్నారు. చాలా చాలా బాగుంది. శివం భజే మూవీ. అండ్ డైరెక్షన్ కావచ్చు, డిఓపి కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ. నిజంగా ఈ మూవీలో ఒక్కొక్క సీన్ చూస్తుంటే ఇట్లా గూస్ బంప్స్ వస్తాయి. నిజంగా ఫస్ట్ లో చూసినప్పుడు మొత్తం గ్రాఫిక్స్ ఉంది అనుకోరు, బట్ గ్రాఫిక్స్ కి దీనికి సంబంధం లేదు. సో మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఈ స్టోరీ చూస్తే ఎవరికైనా అర్థమైతే చాలా చాలా సస్పెన్స్ థ్రిల్లర్ ఉంది. అశ్విన్ అన్న వచ్చినట్టే తెలుసుగా ఏదో ఒక ట్విస్ట్ ఉంటది. సో దీంట్లో చాలా పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ సినిమా మాత్రం మిస్ కాకండి. అశ్విన్ అన్నకి లైఫ్ లాంగ్ గుర్తుకుండిపోయే గిఫ్ట్ ఈ సినిమా. yes, all the best to all movie team. ఈ జనరేషన్ లో కుక్కల్ని ఎక్కువ పట్టించుకోవట్లేదు. నెక్స్ట్ టైం లో బరాబర్ ఇచ్చిన కుక్కల్ని మంచిగా చేస్తుండు. ఈ సినిమాలో క్లైమాక్స్ ట్విస్ట్ ఉందంటే ఇంటర్వ్యూలో కూడా ట్విస్ట్ ఉందంట కదా. అవును, రెండు ఇంటర్వెల్ ట్విస్ట్ అయితే కళ్ళు ఎవరే అని చెప్పేసరికి మైండ్ పోయింది. హీరో గారికి మరి హిట్ అనుకోవచ్చు సినిమా ఇది. బ్లాక్ బస్టర్ అన్న. అశ్విన్ అన్న ఒక్కొక్క కంటెంట్ మాత్రం ప్రతి ఒక్క సినిమా రాజు గారు కానీ ఇవన్నీ వేరే వేరే కంటెంట్ తెచ్చిండు. వేరే వేరే గోల్ని తీసుకొని వస్తున్నాడు. ఇప్పుడు హైలైట్ అయితే కంప్లీట్ డిఫరెంట్ ఉంది మూవీ. బ్లాక్ బస్టర్ హిట్. క్లైమాక్స్ అయితే ఇచ్చి పాడు. క్లైమాక్స్ అయితే వేరే లెవెల్ అన్న. ఓకే, థాంక్యూ. శివుని కంటెంట్ మాత్రం వేరే లెవెల్. ఇచ్చి పాడు అన్న. ఆసమ్ మూవీ అన్న. ఎట్లా అంటే హిట్ అయిపోతుంది. బ్లాక్ బస్టర్ హైలైట్ ఉంది మూవీ. అందరూ హీరోయిన్ పర్లేదు, అందరు పర్ఫార్మెన్స్ మంచిగా ఉందన్న. ఇచ్చి పాడు మూవీ క్లైమాక్స్ అయితే హైలైట్ ఉంది. ఆది గారిది అర్థం కాలే. ఆది 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 అయితే పంచులు హైలైట్ ఉన్నాయి. బ్యాక్ టు బ్యాక్